ఇక వేద యశోదర్కి తడిబట్టతో ఒళ్ళంతా తుడుస్తూ ఉంటుంది. ఇక అదే టైంకి మాలిని అక్కడికి వచ్చి యశోదర్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వేద మాలినితో, అత్తయ్య మీరు బాధపడకండి, మనం బాధపడి ఆయన్ని బాధ పెట్టకూడదు. ఆయన చాలా బాగున్నారు, డే బై డే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, తొందరలోనే ఆయన మామూలుగా లేచి కూర్చుంటారు అని అంటుంది. అప్పుడు మాలిని వేదతో, నీ వల్లే వేద యశోదర్ ఇంత త్వరగా మామూలుగా అవ్వగలిగాడు అంటే నీ వల్లే అని అంటుంది. ఒక బిడ్డకి తల్లిలాగా సేవ చేస్తున్నావు అంటుంది. ఇక అప్పుడు వేద, నేను వెళ్ళి ఆయనకి పాలు తీసుకొస్తాను వెళ్ళబోతుంటుంది. ఇక అప్పుడు యశోదర్, నాకు పాలు కాదు కాఫీ కావాలి అంటాడు. అప్పుడు వేద, కాఫీ తాగడానికి ఇంకా టైం ఉందండి, పాలే తాగుదురు అంటుంది. ఇక అప్పుడు యశోదర్ కోపంగా, నాకు కాఫీయే కావాలి అంటాడు. ఇక వేద ప్లీజ్ అండి అనగానే యశోదర్ కోపంగా చూస్తుంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ యశోదర్ని పాలే తాగాలి అని చెప్పేటప్పటికి వేద పాలు తీసుకొస్తుంది. ఇక వేద పాలు తీసుకొచ్చి యశోదర్కి తాగిస్తుండగా యశోదర్, నేను తాగుతాను అంటాడు. అప్పుడు వేద, ఇంట్లో మనుషుల మధ్య సంకోచం ఉండకూడదండి, ఈ పరిస్థితుల్లో నేనుంటే మీరు నాకు సేవలు చేయరా అని యశోదర్కి పాలు పట్టిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హనీ టాక్స్.